ఈ డ్రెస్ అంటే చిన్న పిల్లల కాడ నుంచి నా ఏజ్ పిల్లల వరకు అందరికీ ఇష్టం ఉంటుంది. స్కర్ట్ మొత్తం కూడా ప్యూర్ వైట్ వచ్చేస్తుంది అనమాట. ఐ నో ఇట్స్ వెరీ హార్డ్ టు మెయింటైన్, బట్ స్టిల్ కొన్నిసార్లు తప్పదే. మా మమ్మీ మాత్రం ఇలా వైట్ డ్రెస్ వేసుకున్న ప్రతిసారి నేను ఎక్కడైనా నుంచున్నా మా అమ్మాయి కనిపిస్తుంది. ఈవెన్ దో ఆ డ్రెస్ వాషింగ్ మిషన్ ఉతికినా సరే అది తిరిగినంత సేపు నేనే తిట్లు తినాలి. బ్లౌజ్ వచ్చేసి మనకి బెనారస్ థీమ్ లో, అది కూడా రెడ్ కలర్ లో అద్దరిపోయి కింద ఫ్రంట్ పార్ట్ లో మనకి వి పార్ట్ ఇచ్చేసారు. సూపర్ గా అనిపించింది. చూడటానికి 13 years నుంచి 16 years అమ్మాయిలా ఉన్నాను కదా. డ్రెస్ అలాగే అనిపిస్తుంది, మన ఏజ్ ఇంకా చిన్నగా చేసేస్తుంది. ఈవెన్ దో పార్టీస్ కి గానీ ఇంట్లో ఉన్న చిన్న చిన్న ఫంక్షన్స్ కి ఇది అద్దరిపోతుంది. యాజ్ యూజువల్ గా మేకప్ లేకుండా ఓన్లీ మాయిశ్చరైజర్ పెట్టి మన బ్యూటిఫుల్ ఐస్ కి కాటుక, దిష్టి తగలకుండా చిన్ని బొట్టు, అందరూ ఊరికే న్యూడ్ లిప్స్టిక్స్ అయిపోతున్నాయి అన్నారని కొంచెం డార్క్ అప్లై చేశాను. ఇయర్ రింగ్స్ కూడా భలే మ్యాచింగ్ గా పెద్ద పెట్టుకుంటున్నాను. వావ్, ఎంత బాగా కనిపిస్తున్నాను కదా. ఊరికే హెయిర్ స్టైల్ ని లీవ్ చేస్తుంటే బాగోట్లేదని కొంచెం కష్టమైనా నేనే వేసుకున్నాను. నిజంగా ఫైనల్ లుక్ చూసిన తర్వాత కేరళ అమ్మాయిలా అనిపించాను నాకు నేనే. మీ ఫీలింగ్ కూడా అదే అని నాకు తెలుసు. ఒకవేళ కమెంట్ సెక్షన్ ఆన్ లో ఉండుంటే నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ లో లతికాలా ఉన్నానని చెప్పి చాలా మంది కమెంట్ చేస్తారు. మీరు చెప్పలేకపోయినా మీ మనసులో ఉన్న బాధ నేను అర్థం చేసుకోగలను. ఎనీవేస్, మీకు ఈ అవుట్ఫిట్ నచ్చిందని అనుకుంటున్నారు. రేపు ఒక కొత్త అవుట్ఫిట్ తో కలుసుకుందాం. బాయ్ బాయ్.